నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. గతంలో టీడీపీ ఆఫీస్‌లోకి దూరి దాడి చేశారు అంటూ వల్లభనేని వంశీ అప్పట్లో మనకి బాగా ట్రోల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శుంకరం గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారంటే ఎవరికీ తెలియనిది ఎవరు లేరు. అయితే అతను గతంలో టీడీపీ ఆఫీస్‌లోకి దూరి మరి ఆఫీస్‌లో ఉన్న సభ్యుల మీద కావచ్చు, అక్కడ ఉన్న వస్తువుల మీద కావచ్చు దాడులు చేశారు అని అనేసి గతంలో మనకి చాలా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి వంశీ గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? అయితే మీ లా ప్రకారం దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చంటారు? ఆయన అరెస్ట్ చేసింది టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటనలు కాదమ్మా. దాంట్లో 88 మందికి పైగా ఉన్నారు అని చెప్పంటారు. దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేయడం అవును. జరిగింది. ఇప్పుడు కొంతమంది బెయిల్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. హ్మ్. అయితే ఆ యొక్క కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేసి, బెదిరించి భయభ్రాంతులకి లోన్ చేసి ఆ కంప్లెయింట్‌కి సంబంధించి ఒక అఫిడవిట్ ఏసాడు పోలీసోళ్ళ ముందు. అది తదుపరి కోర్టుకి వెళ్ళడం ద్వారా ఆ వ్యక్తిని బెదిరించాడు. కంప్లెయింట్ ప్రధానంగా ఉన్న వ్యక్తిని అని చెప్పి హుహు. ఆయన మీద ఆరోపణలు. దానికి సంబంధించి కిడ్నాప్ కేసు, అదే విధంగా ఎక్స్‌టార్షన్ అంటే ఒక వ్యక్తిని భయానికి, చావు భయానికి గురి చేసి అతని దగ్గర నుంచి ఏదైనా సరే ఒక వస్తువు గాని, డబ్బులు గాని తీసుకుంటే గనక ఎక్స్‌టార్షన్ అంటారు. అది అదే విధంగా కిడ్నాపు, అది చావుకు గురి చేసే విధంగా కిడ్నాప్ చేస్తే, అదే విధంగా బెదిరింపులు. ఆ బెదిరింపులు చావుకి కారణం అయితే గనక ఆ బెదిరింపులు. సో, హ్మ్. ఈ సెక్షన్స్ ప్రకారము అదే విధంగా ఇంకో కేసులో ఏంటి అంటే గనక ఎస్సీ, ఎస్టీ. హ్మ్. సో, ఎవరైతే గనక దళితులు ఉంటారో వాళ్ళని పేరుతో కులంతో గాని, పేరుతో గాని, అదే విధంగా కొట్టినా గాని, ఈ విధంగా ఎటువంటి చట్ట వ్యతిరేకంకరంగా చేసిన అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే, హ్మ్. దాని ప్రకారం ఈ 2 కేసులు రిజిస్టర్ అయినాయి కాబట్టి, ఆ 2 కేసులకి సంబంధించి విజయవాడ పటమట పోలీసులు ఈరోజు హ్మ్. ఉదయం అనేది అయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. హ్మ్. సో, అందులో భాగంగానే ఆయన చేసింది ఏంటి అనంటే గనక మార్నింగ్ టైమ్‌లో ఆయన దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు, పోలీసు వాళ్ళు ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అన్నప్పుడు నేను లోపలికెళ్ళి షర్ట్ మార్చుకొస్తాను అని చెప్పినప్పుడు, సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసినప్పుడు ఈయన లోపలికి వెళ్లి డోరేసుకొని ఆయనకి సంబంధించిన సాక్షి మీడియాకి, అదే విధంగా వైఎస్ఆర్‌సీపీ సపోర్టెడ్ ఛానెల్స్‌కి ఫోను చేసి, వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా అక్రమమైన అరెస్ట్ అని చెప్పి టీవీలో బ్రేకింగ్‌లు ఇచ్చాడు అని చెప్పి, సదరు పోలీసు వాళ్ళు కూడా దానికి సంబంధించి కూడా ఇంకొక కేసు రిజిస్టర్ చేశారు అని చెప్పి మనకున్న సమాచారం. హ్మ్. సో, ఈ అన్ని కేసుల్ని బేస్ చేసుకొని ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎవరైతే గనక ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి అనుకోవచ్చు. అదే విధంగా నారా భువనేశ్వరి గారి మీద అసెంబ్లీలో మాట్లాడిన అవును. మాట తీరు కూడా మాట కొంచెం తీరు కూడా ఉంది. దానికి ఆ! సంబంధించి ఈయన కూడా దాంట్లో ఉన్నాడు. సో, హ్మ్. ఇవన్నీ చూసినప్పుడు ఏమైతది అంటే గనక ఈయన అరెస్ట్ ఇమ్మీడియేట్‌లీ ఉంటది అని చెప్పి అందరూ అనుకున్నారు. హ్మ్. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అరెస్ట్ లేదు. దానికి సంబంధించి కూడా చంద్రబాబు గారి మీద, వారి మీద కూడా విమర్శలు రావడం అవును. జరిగింది. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకని ఇతని మీద వెంటనే యాక్షన్ తీసుకోలేకపోయారంటారు? అంటే ఇంకా రాజకీయ బలం కూడా ఇతనికి ఉండడం వల్లంటారా? అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి విషయంలో గాని, అదే విధంగా కొడాలి నాని గారి విషయంలో గాని, ఈ విధంగా కొంతమంది విషయంలో మనం చూసుకున్నట్టయితే గనక, హ్మ్. సామాజిక పరమైన అంశాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి ప్రధానమైన అంశం అండి. అంటే హ్మ్. తెరచాటున మాట్లాడుకునేది ఏంటి అంటే, ఒకే సామాజిక వర్గం చేత కొంత కన్సిడరేషన్ ఏమన్నా ఉందేమో వాళ్ళకి. ఎందుకనంటే గనక, మిగిలిన వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన కడపలోకి సంబంధించిన వ్యక్తులు గాని, చిత్తూరుకి సంబంధించిన వ్యక్తులు గాని, మిగిలిన రా జిల్లాల్లో గాని, మిగిలిన పట్టణాల్లో గాని హ్మ్. అరెస్ట్ చేసి ఇమ్మీడియేట్‌లీ తక్షణం అరెస్ట్‌లో ఉన్నటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో ఈ విధమైన దారుణమైన కామెంట్‌లు చేసినా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ జరగలేదు అనంటే గనక, ఇటువంటి సమీకరణాలు ఏమన్నా సరే ఉన్నాయేమో అని చెప్పి కొంతమంది అనుకోవడం జరిగిందండి. హ్మ్. సో, ఇప్పుడు ఇవన్నీ చూసుకున్న తర్వాత దానికి సంబంధించి ఈయన మీద ఈ యొక్క కేసులు పెట్టి అరెస్ట్ చేయడము ఇయన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మరి కొడాలి నాని గారు వంతు వస్తదేమో అని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. అంటే కొడాలి నాని గారికి కూడా మరి ఇటువంటి తప్పులు చాలా వరకు ఉన్నాయి అతనివి. మరి తను కూడా మళ్ళీ ఇతనిలాగే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారు ఖచ్చితంగా. మరి ఇక్కడ వంశీ గారి దాకా వచ్చినప్పుడు నాని గారి దాకా వెళ్తారు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. హ్మ్. ఇంక ఎక్స్ట్రార్డినరీ కన్సిడరేషన్స్ ఏమైనా ఉంటే గనుక నేను చెప్పలేను గానీ, హ్మ్. బట్ జనరల్ ప్రాసిక్యూషన్ అయితే గనుక చేస్తారు అని చెప్పి నేను ఆ! అనుకుంటున్నాను. సార్ ఇంకోటి మరి తిన విషయంలో చూసుకుంటే చాలా రకాల తప్పులు ఉన్నాయి. మరి చాలా రకాల సెక్షన్స్ విధించి కూడా తిన్ని అదుపులోకి తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి విత్ ప్రూఫ్స్‌తో కూడా చాలా వరకు దొరికాయి. అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఒకవేళ చేసిన తప్పులన్నిటిని కూడా కోర్టు ముందు హాజరు చేయగలిగితే గనక మరి తినకి ఏ విధమైన శిక్షలు వేయొచ్చంటారు? లైక్ వేస్తే గనక అంటే మనకి ఇన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది కదా! సో, ఇలా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేకుంటే ఇంకే విధంగా ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు ఆయన మీద పెట్టిన సెక్షన్‌లన్నిటిని కూడా హ్మ్. జీవితాంతము అతను లోపల ఉండే విధంగా శిక్ష పడే అవకాశాలున్న హ్మ్. లైఫ్ అంటారు. ఉన్న సెక్షన్సే. హ్మ్. అంటే కిడ్నాప్ గాని, ఎక్స్‌టార్షన్ గాని, క్రిమినల్ ఇంటిమిడేషన్స్ గాని. హ్మ్. ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే అతనికి జీవితకాల శిక్ష పడుతుంది. ఒక జీవితకాల శిక్ష కాదు.
నాకు తెలిసి ఒక 4-5 జీవితకాల శిక్షలు పడే అవకాశం పుష్కలంగా ఉన్న సెక్షన్స్. సో ఇవి ప్రూవ్ అవ్వాలి ముందుకు అంటే ఆ కోర్టు ముందు ఇవన్నీ కూడా ఆధారాలతో నిరూపించాలి అని అంటే గనక ఎవరైతే గనక పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు చాలా ప్రాపర్ గా పద్ధతిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాటిని ఆధారాలతో సంబంధించిన కోర్టు ముందు ఒక నేర అభియోగ పత్రం ఛార్జ్ షీట్ అంటారు ఆ విధంగా వేసి ట్రయల్ కూడా ప్రాపర్ గా కండక్ట్ చేస్తే తప్పనిసరిగా అటువంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వంశీ గారు ఏం చేశారు అని అంటే గనక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది వేయడం జరిగింది అని చెప్పి నాకున్న సమాచారం. అంటే యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పని అంటారు. అయితే ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ వేసినప్పుడు ఆ యొక్క కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ ఏ విధంగా చేస్తారు అని చెప్పి కూడా కొంతమంది అనుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయము చర్చించాల్సిన విషయం ఏంటి అని అంటే గనక ఒక యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు వేస్తారు అని అంటే గనక ఒక అరెస్ట్ నుంచి ఎవరైనా ఒక వ్యక్తి తప్పించుకోవడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి ముందస్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి నేను పోలీసు వాళ్ళకి విచారణకి సహకరిస్తాను అని చెప్పి సంబంధించిన కోర్టులో అది హైకోర్టులో అయ్యొచ్చు లేదు అని అంటే కనుక ఆ యొక్క స్టేషన్ పరిధి ఉన్న కోర్టు ఏదైతే ఉంటుందో ఆ కోర్టులో కూడా వేయొచ్చు. అది మ్యాజిస్ట్రేట్ కోర్టు సెషన్స్ కోర్టు అనేది ఆ సెక్షన్స్ మీద ఆధారపడి ఉంటది. సో ఆ కోర్టులో వేయొచ్చు. వేసిన తర్వాత కోర్టు కూడా నిజంగా ఈ విధంగా ఈ యొక్క కేసులో ఇతనికి ఆ యొక్క కేసు పూర్వపరాలు పరిశీలించి ఇతని యొక్క పాత్ర అంతగా కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పేర్ని నాని గారి యొక్క రైస్ మిల్లు వ్యవహారానికి సంబంధించి ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు ఆయన భార్య మీద ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు అని అంటే కనుక యాంటిసిపేటరీ బెయిల్ అనేది తెచ్చుకోవడం జరిగింది అరెస్ట్ కాకుండా ఉండడానికి. సో ఆ విధంగానే మిగిలిన కేసుల్లో కూడా ఈ విధంగా అరెస్ట్ కాకుండా ఉండడానికి యాంటిసిపేటరీ బెయిల్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. అయితే ఇది పెండింగ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు అని అంటే కనుక ఆబ్వియస్లీ ఏ కేసు పెండింగ్ లో ఉన్నా కూడా కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేనప్పుడు అరెస్ట్ చేసే అధికారము పోలీసు వాళ్ళకి పుష్కలంగా ఉంటది కాబట్టి ఈయన విషయంలో కూడా అరెస్ట్ అనేది జరిగింది అది పెండింగ్ లో ఉండగానే. ఇప్పుడు ఈయన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి అని అంటే కనుక ఒకటి రెగ్యులర్ బెయిల్ అని చెప్పని అంటారు. సో రెగ్యులర్ బెయిల్ అనేది అప్లై చేసుకోవాలి. లేదు అని అంటే కనుక అతను అరెస్ట్ చేసిన ప్రొసీజర్ లో ఏమన్నా కూడా విధి విధానాలు పాటించకపోతే హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈయన చాలా కేసుల్లో ఉన్నాడు కాబట్టి ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత పీటీ వారెంట్ అనే కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. సో దాని ప్రకారం ఏం చేస్తారు అని అంటే గనక మిగిలిన పోలీసు వాళ్ళు ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ కేసులో మేము విచారించాలి అని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సో ఈయన ఏదో ఒక 5 రోజుల్లోనో 10 రోజుల్లోనో బయటికి వస్తాడు అనుకోవడానికి లేదు. సో మినిమం ఒక 4 రోజులు అయితే కనుక జైల్లో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అదండి విన్నారు కదా. అయితే